2025 ఫిబ్రవరిలో జెలెన్స్కీ, ట్రంప్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఆ భేటీ కొంచెం బెడిసి కొట్టింది. సీరియస్గా మాట్లాడుకున్నారు. జెలెన్స్కీ కూడా మాట్లాడుకున్నాడు. సీరియస్గానే మాట్లాడేసి వచ్చేసాడు. అయితే బయటకు వస్తున్నప్పుడు మీడియా అతన్ని ప్రశ్నించింది. మీరెందుకు సూట్ వేసుకోలేదు, మీరెందుకు టీషర్ట్లో వెళ్ళారు అంటే, వైట్ హౌస్ని, అమెరికన్ల యొక్క అభిప్రాయాన్ని, గౌరవాన్ని మీరు కించపరుస్తారా, ఈ సాంప్రదాయాలకు మీరు స్వస్తి పలుకుతారా అన్న విధంగా అప్పట్లో ఆ మీడియా ప్రశ్నించింది. మీడియాలో ఒక రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్ అనే ఆవిడైతే సూటిగా ప్రశ్నించింది. దాంతో నేను యుద్ధం ముగిసిన తర్వాత సూట్ వేసుకుంటానులే అని జెలెన్స్కీ అక్కడి నుండి వచ్చేసాడు. ఈరోజు మళ్ళీ దాని గురించే డిస్కషన్ జరిగింది. ట్రంప్, జెలెన్స్కీ మొదట మీటింగ్లోనైతే పాల్గొవాలి కదా, తర్వాత యూరోప్ నేతలు, ఐరోపా నేతలు అందరూ పాల్గొన్నారు. అయితే ఈ రోజు కూడా సూట్ గురించి మాట్లాడారు. ఈ రోజు నీ సూట్ చాలా అందంగా ఉంది జెలెన్స్కీ అంటూ ట్రంప్ అయితే అతన్ని మాటల్లో పెట్టేశాడు. అలాగే మీడియా కూడా, మీడియాలో ఉన్నప్పుడు ఎవరైతే విమర్శించారో బ్రియాన్ గ్లెన్, ఆవిడ కూడా వచ్చింది. ఈ రోజు నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు సూట్లో అంటూ ఆవిడ కూడా ప్రశంసించింది. అప్పుడు ట్రంప్ అన్నాడు, ఆ రోజు నిన్ను విమర్శించినటువంటి ఆవిడ ఈ రిపోర్టరే అని చెప్పాడు. అవును, నాకు గుర్తుంది, ఆ రోజు ఈవిడే రిపోర్టర్, కాకపోతే ఈవిడ డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, నేనైతే చేంజ్ చేసుకున్నాను అన్న విధంగా రెండు కుళ్ళు జోకులేసి నవ్వుకున్నారు. నవ్వుకున్న తర్వాత అలా మాటల్లో పెట్టేసి ట్రంప్ ఏమన్నాడంటే, మరి ఇంకేంటి బాబు విషయం, ఆ క్రిమియా భూమిని వదులుకోవాలి, నాటోలో సభ్యత్వం దొరకదు, డొనెట్స్క్ భూమిని మిగతా 30% కూడా రష్యాకి ఇచ్చేయాల్సిందే, అలాగే లొహాన్స్క్ భూమి విషయంలో కూడా నువ్వు ఆశలు వదులుకోవాలి, తప్పదు, అలాగ అయిపోయింది, ఇంకేం చేస్తాం అన్న విధంగా మాట్లాడేసి జెలెన్స్కీ తోటి అయితే ఒప్పించేశాడు. తర్వాత ఏమొచ్చేసి ఐరోపా నేతలు, యూరోప్ నేతలు అందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. అందరికీ కూడా ట్రంప్ ఇదే విషయాన్ని చెప్పేశాడు, మరి భూమిని వదులుకోవాల్సిందే, తప్పదు ఇంకా, కాకపోతే భద్రతను మనం కల్పించాలి, రష్యాకి సపోర్ట్గానే, ఉక్రెయిన్కి సపోర్ట్గా నిలబడాలి, కాల్పుల యుద్ధ విరమణకైతే మనం ముందుకు రావాలి అని చెప్తే, వాళ్ళు కూడా, ఐరోపా నేతలు కూడా, మాకు కూడా భద్రత కావాలి, అమెరికా మాకు భద్రత ఇవ్వాల్సిందే అంటూ మాట్లాడడం జరిగింది. అయితే దీనికి కూడా సరే మనందరం కూడా మాట్లాడదాం, మనందరం కూడా గట్టిగా మాట్లాడి ఆ పుతిన్ మీద ఒత్తిడి తీసుకొద్దాంలే అన్న విధంగా అయితే ట్రంప్ అయితే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ పూర్తిగా జెలెన్స్కీని అయితే బఫూన్ చేశాడు. ఇంకా చెప్పాలంటే, నువ్వు ఏదైనా చేసుకో, అన్నిటికీ పుతిన్ ఏ విధంగా అయితే చెప్పాడో నువ్వు దాని అన్నిటికీ కూడా నువ్వు అంగీకారం తెలిపితేనే యుద్ధ విరమణ, లేదనుకుంటే లేదు, నీ ఇష్టం అన్న విధంగా మొత్తం జెలెన్స్కీ మీద తోసేసాడు ట్రంప్.